సూత్రము దేవ, సూత్రము తండ్రి, పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, కృపగల దేవ, నీకే స్థుతులు. సూత్రాలయ, సూత్రాలయ, సూత్రాలయ. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని 24 పెద్దలతో, దూతలతో, గానపతి గానాలతో ఆరాధించబడుచున్నవాడ, స్తుతింపబడుచున్నవాడ, మా స్తుతి, ఆరాధన, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్య, ఏ బిడ్డలైతే బలహీనతల చేత బాధపడుతున్నారో ప్రతి ఒక్క బలహీనతల నుంచి విడుదల దయచేసయ్య, పూర్తి స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని నడుచున్నాను తండ్రి. ఏ బిడ్డలైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా విడుదల దయచేసయ్య, నీకే స్తుతులు, స్తోత్రాలయ్య. ఏ కుటుంబంలో అయితే శాంతి, నెమ్మది, సమాధానం లేకుండా ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానం దయచేయమని నడుచున్నాను తండ్రి. ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో జాబును దయచేసాయి. ఎవరైతే ఏ పని నన్ను తలపెట్టాలని ఆశపడుతున్నారు ప్రభా, నన్ను ఆ పని నన్ను తండ్రి సఫలం అవ్వడానికి సహాయం దయచేసాయి. వారి పక్షం నీ కార్యం నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి. వారి పక్షంలో నీ కార్యం సఫలపరచమని అడుగుతున్నాను తండ్రి. అవును తండ్రి, వర్షాల వల్ల అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు ప్రభా జలమయమైపోయాయి ప్రభు. నీట మునిగిపోయి అనేక ఆస్తి నష్టమునైనా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ఆహారం, వసతులను సమకూర్చునైనా ప్రతి అవస్థతను కూడా ప్రతి ఒక్క బిడ్డకు తీర్చమని అడుగుతున్నాను తండ్రి. నీకే సూత్రాలయ. చదువుకునే బిడ్డలకు నీ కంచి, నీ కాపుదలు ఉంచండి. వారికి నీ జ్ఞాన వేచన శక్తిని దయచేయండి. వయసు ఎందును, జ్ఞానమందును, పెద్దల దయందును, నీ దయందును భయభక్తులు గల బిడ్డలుగా జీవించడానికి సహాయం దయచండి. ఎవరైతే వాహం కోసం ఎదురు చూస్తున్నారు పరిశుద్ధ వివాహాలు జరగడానికి కూడా సహాయం దయచండి. వారికి సాటైన భాగస్వామిని సిద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి. వివాహం అయ్యి కూడా గర్భఫలం ఎవరికైతే లేదు నన్ను తండ్రి ప్రభా, గర్భఫలం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్య, గర్భఫలం ఇచ్చిన బహుమానం కుమారులు ఇచ్చిన స్వాస్థం అన్నావు కదా ప్రభా, నీ స్వాస్థాన్ని ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే గర్భంతో ఉన్న వారికి సులువైన కాన్పును దయచేయండి. బిడ్డలిచ్చిన వారికి, తల్లి బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెని కాపుదలించండి. ఏ గ్రామంలో అయితే సువార్త నన్ను తండ్రి వాక్యం ఎత్తుతున్నారు ఆ వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి అనేక ఆత్మలు రక్షింపబట్టాన్ని కూడా సహాయం దయచండి. దైవజనులు చేస్తున్న సేవా పరిసరం అంతటిని దీవించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, సరిహద్దులు విశాలపరచండి. అలాగే నన్ను తండ్రి ప్రతి ఒక్కరి బిడ్డపైన నీ కృపంచమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.